చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ పరిశుద్ధ దినాన ప్రభా మరొకసారి ప్రభా నీ మాటలు ధ్యానించడానికి ప్రభా మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రభా నా మాటలు ఎవరికి ప్రయోజనకరంగా ఉండవు ప్రభా. పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయాన్ని కోరుచున్నాను. మీరు మాతో మాట్లాడండి ప్రభా. స్తుతులు స్తోత్రాలు. వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క దురాత్మ శక్తులను, చీకటి శక్తులను, నిద్రాత్మలను ప్రభా యేసునామమున బంధిస్తున్నాం ప్రభా. స్తుతులు స్తోత్రాలు. సమస్తం నీ ఆదిలో నుంచుకుని నడిపించు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ పెట్టినాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇల్లు అంతా కట్టుకున్న తర్వాత మన ఇంటిలో ఉన్న వస్తువులన్నీ జాగ్రత్తగా ఉండాలంటే ఇంటికి ఏం కావాలండి? ఏం కావాలి? కిటికీలు ఉంటే సరిపోతాయా? డోర్ ఉండాలి. డోర్లు కట్టుకుంటాం. వాళ్ళ ఇంటి చుట్టూ గోడ కట్టిన తర్వాత ఏం కట్టుకుంటాం? గేట్ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం ఇవన్నీ? మన గృహము సురక్షితంగా ఉండాలని, అంతే కదండి. గేట్ ఎందుకు పెట్టుకుంటాం? వెళ్ళడానికి, రావడానికి. తర్వాత మనం గేట్ వేస్తాం. అదేవిధంగా లోకానుసారంగా మనము సురక్షితంగా ఉండాలని ఎంతో కాపుదలతో మనం భద్రపరచుకుంటాం. అయితే దినాన్న దేవుడు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఎవరిని కాపాడుతాడు? హూ గాడ్స్ ప్రొటెక్ట్స్. దేవుడు అందరినీ కాపాడుతాడు సరే, కానీ బైబిల్లో నుండి దేవుడు ఎవరిని కాపాడుతాడు అనే కొన్ని విషయాలు ఈ దినాన్న దేవుని యొక్క వాక్యం నుండి మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రేమ బిడ్డాను, దేవుడు ఎవరిని కాపాడుతాడు? చూడండి, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 31వ అధ్యాయము 23వ వచనం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడండి? విశ్వాసులను. God's protection is more on his faithful people. కీర్తనలో 127వ కీర్తనలో ఒక మాట ఉంది, ఏమి తెలుసా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని యునుట వ్యర్థమే. మనందరికీ దేవుని కాపుదల ఎంతైనా అవసరము. దేవుని కాపుదల లేకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. మన సొంత ప్రయత్నాలతో, మన సొంత ఎబిలిటీస్తో, మన సొంత ధనముతో మనం ఎంత సురక్షితంగా ఉండాలనుకున్నా కానీ ఉండలేము. వీ నీడ్ గాడ్స్ ప్రొటెక్షన్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడండి? He will protect the people who are faithful to him. ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆర్ వి ఫెయిత్ఫుల్ టు ద లార్డ్? మనము దేవుని పట్ల అటువంటి విశ్వాసము కలిగి మనం జీవిస్తున్నామా కదా? అందరూ మాటకి మీరు విశ్వాసులనే, క్రైస్తవులు చాలామంది ఏమంటారండి? ఇంకో మాట ఏమని పిలుస్తారు? వాళ్ళని విశ్వాసులు అని పిలుస్తారు.
కానీ నిజంగా విశ్వాసం ఉందా? నిజంగా విశ్వాసం ఉందా? అది మనం పరీక్షించుకోవాలి. చాలాసార్లు ఉంటుంది కానీ ఉండవలసినంత ఉండదు. వాళ్ళని ఏమంటారంటే అల్ప విశ్వాసులు అంటారు. కొంతమందికి విశ్వాసమే ఉండదు, వాళ్ళని ఏమంటారు? అవిశ్వాసులు అంటారు. ఇది నా నీ జీవితంలో ఆర్ యు హ్యావింగ్ ఫెయిత్? విశ్వాసం ఉందా? ఒకసారి ఒక కాలువ ఉంది. కాలువ ఈదరి నుండి ఆదరి వెళ్ళడానికి మధ్యలో 2 కర్రలు పెట్టారు. అటొక కర్ర ఇటొక కర్ర, మధ్యలో ఒక తాడు కట్టారు ఆ కాలువ మధ్యలో. అయితే అక్కడ ఒక ఆయన ఈ కర్ర మీద ఉన్న తాడు మీద నడుచుకుంటూ అటు వెళ్ళిపోయేవాడు, మళ్ళీ అటు దిగేటోడు, మళ్ళీ అటు నుండి దిగి ఇటు తిరిగేవాడు. ఆడ చాలామంది ప్రజలు వచ్చి చూసి ఆయన్ని ప్రశంసిస్తున్నారు. వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, ఏం నడుస్తున్నావయ్యా, ఏం టాలెంట్ అయ్యా అని చెప్పేసి అందరూ పొగుడుతున్నారు ఆ వ్యక్తిని. అయితే ఆయన కొంచెంసేపుడికి అన్నాడంట, మీరు నన్ను చాలా పొగుడుతున్నారు, మంచిదే, కానీ మీలో ఎవరన్నా వస్తారా? నేను నాతో కలిసి ఇద్దరం కలిసి దాన్ని ఆ ధరికి వెళ్దాము, వస్తారా అంటే అప్పటి వరకు కేరింతలేసిన వ్యక్తులు నిశ్శబ్దమైపోయారు. ఎవరు రావట్లేదు. అంతలో ప్రియమైన బిడ్డారా, ఒక చిన్న బాలుడు యవనస్తుడు వచ్చాడు. నేను వస్తాను అన్నాడు. చక్కగా ఎక్కాడు. ఆ వ్యక్తి పట్టుకుని ఆ తాడు మీద అద్దరికి తీసుకెళ్ళి మళ్ళీ అద్దరి నుండి ఇటు అద్దరికి వచ్చాడు. చాలా సంతోషంగా ఆ ఇద్దరు ఆ యొక్క కర్ర మీద, ఆ తాడు మీద నడిచారు. అయితే అందరూ ఆశ్చర్యపడి, అయ్యా, ఆ యవనస్తుని అడిగారు, నీకెందుకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? ఆయన పడేస్తాడేమని భయం లేదా అంటే ఆ యొక్క యవనస్తుడు అంటాడు, నన్ను పిలిచిన వాడు నా తండ్రండి అన్నాడు. ఇట్ ఈస్ మై ఫాదర్ హూ హెస్ కాల్డ్ మీ. ఐ ట్రస్ట్ మై ఫాదర్. ఇది నాన్న మన విశ్వాసం ఏ విధంగా ఉంది? విశ్వసిస్తున్నాను చెప్తున్నామే కానీ నిజంగా మనలో ఉండవలసిన విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా? ఇక్కడ అంటున్నాడు, యెహోవా విశ్వాసులను కాపాడును. గాడ్ విల్ ప్రొటెక్ట్ హిస్ ఫెయిత్ఫుల్ పీపుల్. ప్రియమైన బిడ్డారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది విశ్వాసుల్ని దేవుడు కాపాడాడు. అనేక మంది విశ్వాసుల్ని దేవుడు ఏం చేశాడండి? కాపాడాడు. హి ప్రొటెక్టెడ్ ద ఫెయిత్ఫుల్ పీపుల్ ఇన్ ద బైబిల్. ఇది నాన్న మనల్ని కూడా కాపాడుతున్నాడండి. మనలో అంత విశ్వాసం ఉన్నా లేకపోయినా మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డారా, బైబిల్లో ఒక వ్యక్తి ఉదాహరణ చెప్తాను. ఆయన పేరు యోబు. ఎటువంటి విశ్వాసం అండి? ఎటువంటి విశ్వాసము? ఒకే దినాన్న సమస్తాన్ని కోల్పోయాడే. ఒకే దినాన తన సొంత బిడ్డలు చనిపోయారే. ఒకే దినాన తన ఆస్తంతా కోల్పోయాడే. ఒకే దినాన సమస్తాన్ని కోల్పోయాడు. చివరికి తన స్నేహితులు కూడా ఆయనను దూషించే స్థితిలో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇన్ వన్ డే ఎవ్రీథింగ్ హీ లాస్ట్ కదా. మన జీవితంలో నష్టం కలిగితే దేవుని వెంబడిస్తామా? అనారోగ్యం కలిగితే దేవుని వెంబడిస్తామా? శ్రమలు వస్తే వెంబడిస్తామా? లేకపోతే దేవుని దూషిస్తామా? చాలామంది అన్ని బాగున్నప్పుడు ఇట్ ఈస్ ఈజీ టు రైజ్ యువర్ హ్యాండ్ అండ్ సే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, గ్లోరీ టు గాడ్ బ్రదర్. అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తోత్రము చెల్లించడం చాలా సింపుల్గా ఉండొచ్చు. కానీ నీ జీవితంలో ఒక కష్టం గుండా వెళుతున్నప్పుడు, ఒక శ్రమ గుండా వెళుతున్నప్పుడు, ఒక ఇబ్బంది గుండా వెళ్తున్నప్పుడు, ఒక అనారోగ్యమైన పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు, అటువంటి పరిస్థితిలో కూడా నీవు దేవుని స్తుతించగలవా? దేవుని మీద ఆ విశ్వాసం కలిగి నువ్వు జీవించగలవా అనేది దేవుడు మనల్ని అడుగుతున్న విషయం. ప్రియమైన బిడ్డారా, are we able to praise irrespective of the circumstances? పరిస్థితులు ఎటువంటి రీతిగా ఉన్నప్పుడు కూడా, అటువంటి భిన్నమైన పరిస్థితులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని నువ్వు విడిచిపెట్టకుండా దేవునికి స్తుతులు చెల్లించగలుగుతున్నావా? ప్రియమైన బిడ్డ, లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ సేమ్ రోడ్.
ఒకే విధమైన రోడ్లేగా ఉండదు. కొన్నిసార్లు ఘాట్ రోడ్లు వస్తాయి, కొన్నిసార్లు ప్లెయిన్ రోడ్స్ వస్తాయి, స్మూత్ రోడ్స్ వస్తాయి. లైఫ్ విల్ నాట్ బి సేమ్ కదా. ఈసీజీ తీసినప్పుడు ఎట్లుంటుంది? స్ట్రెయిట్ ఉంటుందా అండి? ఎట్లుంటుంది? అప్స్ డౌన్స్ ఉంటేనే మనిషి బ్రతుకుతున్నట్టు. స్ట్రెయిట్గా ఉందనుకోండి, ఏమైనట్టు? ముగిసినట్టు జీవితం. ప్రియమైన బిడ్డారా, వెన్ లైఫ్ ఈజ్ అప్స్ అండ్ డౌన్స్, మన జీవితంలో వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా వీ షుడ్ ట్రస్ట్ గాడ్. అటువంటి సమయంలో కూడా ఎవరు నమ్మాలండి? యేసయ్యను. ఎందుకంటే నమ్మదగిన దేవుడు. హీజ్ అ ట్రస్ట్ వర్తీ గాడ్. మనుషులు నమ్మదగిన వారు కాదండి. మనుషులు నిన్ను పరిస్థితులను బట్టి నిన్ను ప్రేమిస్తారు. నీకు డబ్బు ఉంటే నీకు విలువిస్తారు, నీకు అందం ఉంటే నిన్ను వాడుకుంటారు. ఏమీ లేదనుకోండి, నిన్ను పలకరించేవారు కూడా ఉండరు. ప్రియమైన బిడ్డారా, నీతో మాట్లాడేవారు ఉండరు. నీ ప్రక్కన కూర్చుండాలని కూడా కూర్చునేవారు ఉండరు. ప్రియమైన బిడ్డారా, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనతో ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? యేసయ్య. జీసస్ ఇస్ విత్ us ఇన్ ఆల్ అవర్ టైమ్స్. ప్రియమైన బిడ్డారా, అందుకోసమే యోబు గ్రంథం చూడండి, 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ప్రియమైన బిడ్డారా, ఇక్కడ యోబుకి అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, మరణ ఛాయలు వేధించినప్పుడు కూడా, అనారోగ్యంతో క్షీణిస్తున్నప్పుడు కూడా తన జీవితంలో పలుకుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన నన్ను చంపినను, ఈవెన్ ఇఫ్ హి కిల్స్ మీ, ఆయన చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. ఎంత గొప్ప తీర్మానం అండి. కష్టములో, నష్టములో, వ్యాధిలో, దుఃఖములో, కన్నీటిలో ఉన్నప్పుడు యోబు దేవుని దగ్గర పలుకుతున్న మాట అండి. ఇట్ ఈస్ నాట్ వెన్ ఎవ్రీ సిచ్యుయేషన్ ఇస్ గుడ్. అన్నీ బాగున్నప్పుడు పలికిన మాటలే కాదండి. ఒక ప్రక్కన పిల్లలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, శరీరం అంతా పచ్చి పుండ్లతో బాధపడతా ఉన్నాడు. అటువంటి సమయంలో పలుకుతున్న మాట, ఇదిగో ఆయన నన్ను చంపినను, ఈవెన్ ఇఫ్ ఐ డై, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. వాట్ ఎ గ్రేట్ వర్డ్ అండి. నేను చనిపోయినాను పర్వాలేదు, కానీ నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఆయన కొరకు కదా. ఆయన కొరకు ఎందుకు కనిపెట్టాలి? ఆయన నమ్మదగిన వాడు కనుక. He is the only faithful father we have in this world. ఈ లోకములో మనకి ఏకైక దైవం అంట, లేకపోతే మనను ఆదుకునే దైవం ఎవరనంటే యేసు ప్రభువారు మాత్రమే. ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. నా ప్రవర్తన. కొంతమంది కొన్ని కష్టాలు కలిగినప్పుడు ఏం చేస్తారంటే దేవుని విడిచిపెట్టేస్తారు, లోకానుసారంగా జీవిస్తారు, పాపంలో పడిపోతారు, అన్ని ఇష్టం వచ్చి దేవుడు లేడు, ఎవడు లేడు అని చెప్పేసి దేవుని మీద భయాన్ని కోల్పోయి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తారు. కానీ ఇక్కడికి నేను ఏమన్నాడు? నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును. నా ప్రవర్తన, మై క్యారెక్టర్.
If money is lost, you can gain it. If health is lost, you can gain it. But if you lost your character, then everything is lost. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి కోలుకోవచ్చు, కానీ ఒక గుణము కోల్పోతే దాని ద్వారా సమస్తం నాశనం అయిపోతుంది. ప్రియమైన బిడ్డారా, God wants us to have a good character. ఇక్కడ అంటున్నాడు, నా ప్రవర్తన న్యాయమని రుజువపడుతున్నా. దిస్ ఈస్ కాల్డ్ ఫెయిత్ అండి. ఫెయిత్ అంటే, విశ్వాసం అంటే ఏంటండి? ఇక్కడ అన్నాడు, విశ్వాసులను కాపాడడా యోబుని తిరిగి కాపాడా? రెండంతల ఆశీర్వాదాన్ని తిరిగి యోబుకి ఇచ్చాడు. ఏదైతే కోల్పోయాడో తిరిగి దాన్ని సాధించాడు, దేవుడు ఇచ్చాడు. మేబీ నౌ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో. ఈ కోల్పోయిన స్థితిలో నువ్వు దేవునికి దగ్గర అవ్వడానికి నేర్చుకో, కానీ దేవునికి దూరం అవడానికి నేర్చుకోవద్దు. ఎందుకంటే తిరిగి గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఇన్ డబల్ పోర్షన్. నీ జీవితంలో రెండంతల దీవెన దేవుడు తప్పకుండా నీకు దయచేయబోతున్నాడు. ప్రియమైన బిడ్డారా, కోల్పోయావని నిరుత్సాహపడద్దు, అనారోగ్యం వచ్చిందని బాధపడద్దు. మనకి స్వస్థపరిచే యేసయ్య మనకున్నాడు. కృంగిపోయావని వీళ్ళు ఏదో మాట్లాడినారని కృంగిపోవద్దు. మనుషులు నిన్ను హేళన చేయొచ్చు, మనుషులు నిన్ను కృంగపదీయొచ్చు, మనుషులు నిన్ను నీ మాటల ద్వారా నిన్ను అపహాస్యం చేయొచ్చు. వారి మాటలు లక్ష్య పెట్టద్దు. ఎవరి మాటలు లక్ష్య పెట్టాలి? ఎందుకంటే ఆయన నీకోసం ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవ్వరూ కూడా చేయనంత ప్రేమ యేసయ్య మనకు చూపించాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. హీ గేవ్ హిస్ లైఫ్ ఫర్ us. ప్రియమైన బిడ్డారా, ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఆయన కూడా విశ్వాసం, ఏ విధమైన విశ్వాసం. ఆయన పేరు దానియేలు. హిస్ నేమ్ ఇస్ డానియల్. ఏం విశ్వాసం అండి! మామూలు విశ్వాసం కాదు. ఉన్నత పదవిలో ఉన్నాడు, ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఆయన కానీ దేవుని మర్చిపోలేదు. కొన్నిసార్లు మన పరిస్థితులు బట్టి మనకి డబ్బు పెరిగినా, ఆస్తి పెరిగినా, అంతస్తు పెరిగినప్పుడు దేవుని మర్చిపోతాం. మనం ఎక్కడి నుండి దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడుండే వారము, ఎక్కడ దేవుడు తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది 3 పూట్లు సరైన భోజనము తినలేని పరిస్థితి గుండా వచ్చి ఉండొచ్చు. కానీ దినాన దేవుడు హైదరాబాద్ పట్టణంలో 3 పూట్లు భోజనం చేసే కృప నీకు ఇచ్చాడు. దాన్ని బట్టి నువ్వేం చేయాలండి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. దావీదు ఉదయకాలం విన్నాం, 23వ కీర్తన. దావీదు ఒక గొర్రెల కాపరి. ఈజ్ ఓన్లీ ఎ షెపర్డ్ బాయ్. గొర్రెలు తప్ప తనకు ప్రపంచం లేదు. తన జీవితంలో అదే ప్రపంచం. ఆయనకు వచ్చే ఒకే లాంగ్వేజ్, టుట్టూరు 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 అన్న ఏ మాటలు మాట్లాడుంటుంటాడు అంతే. అటువంటి వాడిని దేవుడు చూశాడు. గాఢాంధకారములో ఉన్న దావీదు, ఆ చీకటి అరణ్యములో ఉన్న దావీదు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవాడు. దేవుడు చూశాడు. ఆ దావీదుని చూసి, దావీదు, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు, నేను ఉన్నత స్థితికి తీసుకెళ్తానని ఒక రాజుగా అభిషేకించాడు. హీ మేడ్ హిమ్ ద కింగ్. అప్పుడు దావీదుకి ఎంత సంతోషం వచ్చి ఉండొచ్చు కదా. ఎంతటి వాడను నేను యేసయ్యా,
కొంతైన యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా. ఇది మీ హృదయమారా, మీరు హృదయంలో ఆలోచించుకుంటూ ఒక 20 years బ్యాక్ మీరు ఎక్కడున్నారు ఒకసారి ఆలోచించండి. వాట్ వాజ్ యువర్ సిచ్యుయేషన్ 20 years బ్యాక్ అండ్ హౌ గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ యూ టు దిస్ పొజిషన్. 20 సంవత్సరాల క్రితము నీ పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమందికి 20 సంవత్సరాల క్రితము ఒక ఇల్లు లేదేమో, ఇల్లు ఒక కలగా ఉండేదేమో, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అదే వారికి ఇల్లు సొంతంగా దేవుడిచ్చాడు. ప్రియమైన బిడ్డారా, కొంతమంది 20 సంవత్సరాల క్రితము బ్రతకడానికి ఎంతో కష్టపడుతూ ఎంతో ఇబ్బంది పడసాగారేమో, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడండి, 20 సంవత్సరాలకి నీ జీవితంలో సమృద్ధిని ఇచ్చాడు. హల్లెలూయా. ప్రియమైన బిడ్డారా, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. మనము నమ్మదగిన వారం కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. ప్రియమైన బిడ్డారా, దానియేలు హీస్ ఎ మ్యాన్ ఆఫ్, ఎటువంటి ఆయన గుణం ఏంటండి? దానియేలు గుణం ఏంటి? హీస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. ప్రార్థన చేసే వ్యక్తి. హీస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. He was in the highest position, but still he did not neglect to pray. He prayed 3 times a day. 3 పూట్లు ప్రార్థన చేసేవాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా తన ప్రేయర్ లైఫ్ని మాత్రము డిస్టర్బ్ చేసుకునేవాడు కాదు. He used to pray constantly. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రియమైన చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినను దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఎంత మంచి మాట అండి. యథాప్రకారము, యాజ్ యూజువల్, అనుదినము, ఎవ్రీడే, యాజ్ యూజువల్ ఎవ్రీడే. ప్రియమైన బిడ్డారా, చాలాసార్లు మన ప్రార్థన జీవితం ఎట్లుంటుందంటే, ఒకరోజు 3-4 అధ్యాయాలు చదివేస్తాం, ఒకరోజు అధ్యాయం చదవము, ఒకరోజు ఒక అధ్యాయం చదువుకుంటాం, లేకపోతే అధ్యాయాలు చదవాలి కాబట్టి అని చెప్పేసి కీర్తనలు చిన్న చిన్న అధ్యాయాలు చదివేస్తాం. ఉన్నాయా అటువంటి అనుభవాలు మీకు? ప్రియమైన బిడ్డారా, దానియేలు యథాప్రకారం అనుదినము, ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఇంకో రోజు ప్రార్థన చేయం. కానీ ఇక్కడ దానియేలు యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలోని. ఎంత గొప్ప మాట అండి, మోకాలోని. ప్రియమైన బిడ్డలారా, మనకు శక్తి ఉంటే మోకాలు వేసి ప్రార్థన చేయడం చాలా మంచిదండి. శక్తి లేకపోతే, లేకపోతే మన బలహీనత బట్టి మనం చేయలేకపోతే నేనేమన్నా కానీ, ఎందుకంటే
శక్తి ఉన్నప్పుడు. లైఫ్ ఒకడు మేము యవనంగా ఉండేటోళ్ళం, టకటక పనులు చేసేటోళ్ళం. ఇప్పుడు ఆ విధంగా చేయలేకపోతున్నాం, కోల్పోతూ ఉంటాం శక్తిని యాజ్ ఇయర్స్ పాస్. అందుకోసం ఒక భక్తుడు అంటాడు ఏమని, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యములు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యములు. బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ కార్యములు. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. రిమెంబర్, పోకముందే, బలము పోకముందే, సమయము పోకముందే. టైం ఎవరికి అసలు ఆగుతుందండి? సమయం ఎవరికి ఆగుతుందా? నేను మినిస్టర్ని కాబట్టి నాకు సమయం ఆగమంటే ఆగుతుందా? టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఏంటండి, వాళ్ళ ఏమన్నా ఎగిరిందనుకోండి, పైకి అలసి లేచిందనుకో, ఆగుతుందా? దాన్ని ఆపమంటే ఆగుతుందా? ఆగదు, పడిపోద్ది. ఎవరి కోసం ఆగదు, సమయం ఎవరి కోసం ఆగదు. అందుకోసమే సమయమును పోనేక సద్వినియోగము చేసుకొనుము. యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. దినములు చెడ్డవి గనక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు సమయమును సద్వినియోగము చేసుకున్నాము. యూజ్ యువర్ టైం ప్రాపర్లీ. టైం పోయిన తర్వాత మళ్ళీ రాదు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి యెహోవా విశ్వాసులను కాపాడును. ఉదాహరణ ఏమి ఇచ్చానండి మీకు? యోబు గారిని చూపించాను, దానియేలు గారిని చూపించాను. కాబట్టి మన జీవితంలో విశ్వాసులుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడో కాపాడుతాడు. రెండోదిగా చూసుకున్నట్లయితే దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, దేవుడు తన భక్తులను కాపాడుతాడు. భక్తులను అంటే, భక్తులు అంటే those who worship and meditate and live for the Lord. దేవుని కోసం జీవించే వారి కోసం భక్తులను కాపాడుతారు. చూడండి, కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ వచనం. 97వ కీర్తన భక్తిహీనత చేతిలో నుండి. ప్రియమైన బిడ్డకి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎవరిని కాపాడుతున్నాడండి? తన భక్తుల ప్రాణములను. భక్తుల ప్రాణములు. మనం దేవునిలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. కొన్నిసార్లు తొట్టిల్లినప్పుడు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, ప్రాణాలని కాపాడుతాడు. ఒక భక్తుని కాపాడాడు సముద్రంలో. ఎవరండి? యోనా గారు. యోనా గారు దేవుని యొక్క మాట, నినివేకి వెళ్ళమంటే తర్షీషు వెళ్ళిపోతాడు, తర్వాత సముద్రంలో పడతాడు, తర్వాత అక్కడ నుండి ప్రార్థన చేస్తాడు, చేప కడుపులో నుండి దేవుడు బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చినాడు. ఏం చేస్తాడు? తన భక్తుని కాపాడుతాడు. అదే యోనా మళ్ళీ తిరిగి నినివేకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. ఆ పట్టణం అంతా రక్షించబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యెహోవా తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. కాబట్టి ఆయన భక్తుల ప్రాణాలని కాపాడేవాడు. ప్రియమైన బిడ్డ. మూడోదిగా చూసుకున్నట్లయితే దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, ప్రియమైన బిడ్డ, కీర్తన గ్రంథం 145వ కీర్తన 20వ వచనం. Psalms 145 verse 20.
యెహోవా తన ప్రేమించు వారిని అందరినీ కాపాడను, తన భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని? యెహోవా తాను ప్రేమించు వారిని అందరినీ కాపాడు. ఇదన్న ఒక ప్రశ్న. డూ యు లవ్ జీసస్? యేసు నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించవలసిన రీతిలో నువ్వు ప్రేమిస్తున్నావా? లేకపోతే నీకు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆప్షన్ పెట్టుకుంటారు కదా, ఆప్షన్స్. జీసస్ ఇస్ నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈస్ యువర్ నెసెసిటీ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో యేసు ప్రభువారు ఒక ఆప్షన్ కాదు, హీ ఈజ్ అవర్ లైఫ్. హీ షుడ్ బి అవర్ లైఫ్. ఆయన మన జీవితమై ఉండాలి, మన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ప్రియమైన బిడ్డ, కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డ, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. ఆర్ యు లవింగ్ గాడ్? ప్రియమైన బిడ్డ, ఒకసారి సండే స్కూల్ పిల్లలలో చర్చ్కి వచ్చే అమ్మాయి తన సండే స్కూల్లో వాక్యం వింటుంది. దేవుడు నన్ను బాగా ప్రేమిస్తాడని చెప్పేసి, సరే చెప్పేసి పాప తన ఇంటికి వెళ్ళి మమ్మీని అడిగిందంట. మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, నేను చాలా ప్రేమిస్తున్నాను బిడ్డ, నువ్వే నా సర్వము, నువ్వు ఇది. అట్లా కాదు నీ చేతులతో చూపించు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు. How much you love, you show it to me with your hands. అంటే తల్లి అన్నదంట, నేను ఇంత ప్రేమిస్తున్నాను. ఓహో వెరీ గుడ్ అని చెప్పేసి తన సీక్రెట్గా తన తండ్రి దగ్గరికి వెళ్ళిందంట. డాడీ నువ్వు ఎంత ప్రేమిస్తావు? లేదు బాబు, నేను నీకోసమే ఉద్యోగం చేస్తాను, నీకోసమే కదా నా జీవితం, ఇది సంపాదించేదంతా నీకోసమే కదా, నీకోసమే, నువ్వే నా లైఫ్ అన్నాడంట. అట్లా కాదు నువ్వు చేతులతో చూపించు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, డాడీ ఆయన చేతులు అన్న ఇట్లా అన్నాడంట. మమ్మీ ఇంత అన్నదంట, డాడీ ఇంత అన్నదంట. సరే అని చెప్పేసి ఈ సండే స్కూల్ పాప అనుకుందంట, మమ్మీ ఇంత ప్రేమిస్తుంది, డాడీ ఇంత ప్రేమిస్తుంది, నా యేసయ్యని అడుగుదామని చెప్పేసి యేసయ్య దగ్గరికి వెళ్ళి, జీసస్, యేసయ్య నువ్వెంతగా ప్రేమిస్తున్నావు యేసయ్య అంటే, యేసయ్య అంట 2 చేతులు ఇట్లా చాచిన చేతులతో ఏమన్నాడు? నేను ఎంతగా ప్రేమిస్తాను, ఐఎమ్ లవింగ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. శాశ్వతమైన నీ ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ప్రియమైన బిడ్డ, ఈ లోకంలో మనం ఎవరికైనా ప్రేమ చూపించాలంటే దానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమకు మాత్రము పరిమితి లేదు. అపరిమితమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. హీస్ లవింగ్ యూ విత్ ఎన్ ఎవర్ లాస్టింగ్ లవ్. అందుకోసమే పాడతామేమని, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ నాకై, పావన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ,
మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని. ప్రేమ బిడ్డారా, దేవుని యొక్క ప్రేమ ఏంటండి? ఆశ్చర్యమైన ప్రేమ, కలవరిలోని ప్రేమ, నీకోసం మరణించిన ప్రేమ, నేను హత్తుకున్న ప్రేమ, నీకోసం త్యాగం చేసిన ప్రేమ, నీకోసం తిరిగి రాబోతున్న ప్రేమ. ఆ ప్రభువారు మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎవరి కోసం? తను ప్రేమించే వారందరి కోసం ఆయన వస్తున్నాడు. తన భక్తుల కోసం ఆయన వస్తున్నాడు, విశ్వాసుల కోసం వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ విశ్వాసంలో కొనసాగుతున్నట్లయితే మన జీవితంలో కూడా వెంటనే ఆ పరలోకానికి మనం స్వీకరించబడతాము. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. కొందరినని లేదు, కొందరినని ఉందా? అందరినీ. He loves everybody and he protects all those people who love him. And ప్రేమించు వారిని అందరినీ ఆయన కాపాడుతాడు. ప్రియమైన బిడ్డలారా, అందుకని చూడండి, కీర్తన గ్రంథం 91 కీర్తన 14 వచ్చింది చూడండి ఒకసారి. సామ్స్ 91:14. కీర్తనలు 91:14 వచ్చిన. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప మాట చూడండి. వెన్ వి లవ్ గాడ్, మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో, ఇక్కడ అన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను. దేని నుండి తప్పిస్తాడు? శ్రమల నుండి తప్పిస్తాడు, ఇబ్బందుల నుండి తప్పిస్తాడు, నరకాన్ని నుండి తప్పిస్తాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక. ద రూల్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ ఈస్ దట్ వీ షుడ్ లవ్ హిమ్. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. నేను తప్పిస్తాను. అంతేకాకుండా ఏమన్నాడు? అతడు నా నామము నెరిగినవాడు. హీ నోస్ అబౌట్ మీ. నా గురించి తెలుసు, నా ప్రేమ ఏంటో తెలుసు, నా సహనం ఏంటో తెలుసు. నీకు నీ ప్రభువు వారి గురించి నీకు తెలుసా? డూ యూ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్? దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలుసా? ఏమోనండి, దేవుడు ప్రేమామయుడు అంతే. కానీ ఆ రుచి చూసావా? డిడ్ యూ ఎంజాయ్ దట్ లవ్? ఆ క్రీస్తు చూపించే ప్రేమను నువ్వు అనుభవించావా? ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం సరే, అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదడు. అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరచేదను. గాడ్ విల్ లిఫ్ట్ యూ టు ద హైయెస్ట్ పొజిషన్ వెన్ యు లవ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు ఒక దినాన్న ఏం చేస్తాడు? నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు హీనంగా చోటుచబడ్డావో, ఎక్కడైతే నువ్వు ఎందుకు పనికిరావని మనుషులు నిన్ను తోలనాడారో, అదే స్థానంలో ఒకరోజు నిన్ను చూసి, అరే నువ్వా, ఈ స్థితిలో ఎట్లున్నావు అని చెప్పేసి ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు నిన్నేం చేస్తాడు? ఘనపరుస్తాడు. దానికి కారణం ఏంటి తెలుసా? యూ షుడ్ లవ్ గాడ్. తర్వాత యూ షుడ్ నో గాడ్ హూ ఈజ్. అనేమై ఉన్నాడు మనం తెలుసుకున్నప్పుడు ప్రేమ బిడ్డారు. కాబట్టి అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతను తప్పించేదను. అతను నా నామము నెరిగిన వాడు గనక నేను అతని ఘనపరచేదను. తర్వాత 4వదిగా మూడు విషయాలు చెప్పానండి, మీకు గుర్తున్నాయా? మొట్టమొదటిది విశ్వాసులను కాపాడును. తర్వాత 2వది భక్తులను కాపాడును. 3వదిగా తను ప్రేమించు వారిని కాపాడును. తర్వాత 4వదిగా చూసుకున్నట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 146 కీర్తన 9వ వచనం. కీర్తనలు 146 కీర్తన 9వ వచనం. నూట 46 కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను ప్రేమేం బిడ్డారా,
ఇక్కడ నాలుగోదిగా దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గముగా చేయును. హల్లెలూయా. ఎవరిని కాపాడుతాడండి? ఇక్కడ చూడండి, యెహోవా పరదేశులను కాపాడును. పరదేశులు అంటే ఎవరు? ఈ దేశం కానివారు కదా కదా. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ద పర్మనెంట్ అడ్రస్? ఇదే అండి నా లైఫ్ లాంగ్. ప్రియమైన బిడ్డారా, మనమందరము యాత్రికులము, పరదేశులము. వీఆర్ ఆల్ పిలిగ్రిమ్స్. యాత్రికులము, పరదేశులము. మనకు ఒక స్థిరమైన నివాసం ఉంది. ఎక్కడ? పరలోకము నా దేశము, పరవాసి నేనిలా, మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఏంటండి? యూఆర్ ఆల్ పిలిగ్రిమ్స్. మనమందరము యాత్రికులము. మనము యాత్రికులము. ఒకవేళ యాత్రికులైన వారికి, యాత్రికులుగా మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకో, ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఊరు వెళ్తున్నప్పుడు ఏమేమి తీసుకెళ్తాం? చాలా లగేజ్ పట్టుకెళ్తాం, తక్కువ పట్టుకెళ్తాం? ఏంటంటే చెప్పండి. లగేజ్ ఎక్కువ పట్టుకెళ్తామా, తక్కువ పట్టుకెళ్తాం? ట్రైన్లో ఒక మాట ఉంటుంది, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు. మోర్ లగేజ్ మోర్ ప్రాబ్లమ్స్ కదా. అవసరమైనవి పట్టుకెళ్తాం. ఫ్రిడ్జు, ఎయిర్ కూలర్ అన్ని పట్టుకెళ్ళాం కదా. బట్టలు 4 జతలు, 2 జతలు, ఎంత తక్కువ అయితే అంత తక్కువ కదా. ఒకవేళ మనం ఈ లోకంలో పరదేశులం, వీఆర్ పిలిగ్రిమ్స్. ఒకవేళ ఈ లోకంలో నీకు ఇల్లు లేకపోయినా పర్వాలేదు, ఆ ఇల్లు కావాలి. ఆ ఇల్లు లేకపోతే వేస్ట్ అండి. పరలోకములో ఇల్లు కావాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్పుదును. There are so many mansions in my place. తండ్రి చోట, హెవెన్లో. నీకుందా మ్యాన్షన్? ఇల్లు కట్టబడుతుందా? నువ్వు రక్షించబడిన దినమునే, యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన దినంనే నీకు అక్కడ ఇల్లు సిద్ధపరచబడతా ఉంటుంది. నువ్వు చేసే క్రియలు బట్టి అక్కడ కాస్ట్లీ మెటీరియల్ వాడబడతా ఉంటుంది. నువ్వు మామూలుగా ఉన్నావు అనుకో, మామూలు మెటీరియల్, ఎవరైనా మామూలు మెటీరియల్ వాడతారండి? మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాం? బెస్ట్ మెటీరియల్. మన ఇల్లు కూడా మట్టిగా ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ క్రిస్టియన్ లైఫ్. క్రీస్తులో బలమైన జీవితం, సాక్షార్థమైన జీవితం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. ప్రేమ బిడ్డారా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా పరదేశులను కాపాడువాడు. తండ్రి లేని వాడిని, విధవరాలను ఆదరించువాడు. ప్రియమైన బిడ్డారా, ఒకవేళ నువ్వు అనుకున్నావు, నాకు ఎవరున్నారండి, నాకు ఎవరున్నారు, హూ ఇస్ దేర్ ఫర్ మీ? నాకు కష్టం వస్తే ఎవరు మాట్లాడతారండి? నాకు శ్రమ వస్తే ఎవరు అర్థం చేసుకుంటారండి? కదా, కొంతమంది ఉంటారు భార్యలు, నా భర్త కూడా అర్థం చేసుకోడండి, ఆయనకు కూడా తెలియదు అని అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది, నేను ఎంత కష్టపడుతున్నా అర్థం చేసుకోడండి. భర్త అనుకో, నేను ఎంత ప్రయాసపడి నా భార్య అర్థం చేసుకోదు, నా పిల్లలు అర్థం చేసుకోరు కదా. ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోకపోయినా ఒక ఆయన అర్థం చేసుకుంటాడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చును ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చును ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను కన్నీటిని బాపును. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చును ప్రియుడు. ప్రియమైన బిడ్డారా,
ఈ లోకంలో ఎవరు అర్థం చేసినా అర్థం చేసుకోకపోయినా గాడ్ అండర్స్టాండ్స్. ఆయన నీ కన్నీరంతటిని చూస్తున్నాడు. నీ హృదయంలో పడుతున్న వేదనంతా ఆయన చూస్తున్నాడు. నీ శ్రమ అంతా చూస్తున్నాడు. నీ ఇబ్బంది అంతా చూస్తున్నాడు. ఆయనకి తెలుసు. హీ నోస్. నువ్వు అనుకున్నామో నా ఎవరికి తెలియదని, నా కష్టం ఎవరికి చెప్పుకోవాలంటే ఎవరికి తెలియదని, దేవుని తెలుసు. గాడ్ నోస్. నువ్వు పడుతున్న వేదన ఏంటో నీకు తెలుసు. నువ్వు అనుకున్నావు ఇంకా నా లైఫ్ ఇంతేనండి, ఇంతే. లేదు. గాడ్ విల్ టర్న్ యువర్ లైఫ్. అప్పుల్లో ఉన్నానండి, ఇబ్బందుల్లో ఉన్నానండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నానండి, ఇంకెప్పుడండి ఇంతేనండి అని లేదండి. దేవుడు తలంచుకుంటే ఒక్క రాత్రిలో, ఒక్క క్షణంలో నీ జీవిత పరిస్థితులన్నింటినీ మార్చగలుగుతాడు. అర్థమైందా? హామాను పరిస్థితిని మార్చాడు, మొర్దెకై పరిస్థితిని మార్చాడు. హామాను ఏమనుకున్నాడు? మొర్దెకైని ఉరి చేయాలని ఉరికమ్మాన్ని సిద్ధపరిచాడు. కానీ ఏమైంది? ఏదైతే హామాను సిద్ధపరచాడో అదే ఉరికమ్మం మీద హామాను ఉరి తీయబడ్డాడు. గాడ్ టర్న్స్ థింగ్స్ అప్స్ అండ్ డౌన్స్, అప్సైడ్ డౌన్, జీవితాన్ని మార్చివేస్తాడు. కాబట్టి ప్రియమైన బిడ్డారా, దేవుడు పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వాని విధవరాలను ఆదరించేవాడు. తర్వాత చివరిగా చూసుకున్నట్టయితే 5వది, దేవుడు ఎవరిని కాపాడుతాడంటే చూడండి, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన బిడ్డారు, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని, ఆయన దూత యొక్క కెపాసిటీ తెలుసా అండి? 1,85,000 మంది ఒక దూత కెపాసిటీ. మన దగ్గర ఒక్క దూత ఉంటే సరిపోద్దా? ఎంతమంది వచ్చినా 1,85,000 మంది కెపాసిటీ ఒక దూత శక్తి. ఇక్కడ అన్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ప్రేమేం బిడ్డాను, యెహోవా యందు భయభక్తుల్లో మరొక దీవెన ఉంది, చెప్పగలుగుతారా? భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? జ్ఞానమునకు మూలం. ఎస్ బ్రదర్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలము. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీకు జ్ఞానం వస్తుంది. ప్రేమేం పెట్టాను. చాలామంది అంటారు నాకు జ్ఞానం లేదు అనొద్దు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆటోమేటిక్గా నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో ఆ సమయోచితమైన జ్ఞానము దేవుడు నీకు దయచేస్తాడు కదా. మోషే భయపడతాడు. ఇజ్రాయెల్ ఆ ఫరో రాజు దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడాలంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నీకేం మాట్లాడాలి నేను ముందుకు ఇస్తాను, నీ నోటికి నోరై ఉంటానన్నాడు. ఇప్పుడేమేం పెట్టారు? కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతల కావలియుండి వారిని రక్షించను. 5 విషయాలు చెప్పానండి. ఎవరిని కాపాడుతారు? మొట్టమొదటిగా విశ్వాసులను కాపాడుతాడు. తర్వాత రెండవదిగా భక్తులను కాపాడుతాడు. తర్వాత మూడవదిగా ప్రేమించే వారిని కాపాడుతాడు. తర్వాత పరదేశులను కాపాడుతాడు. తర్వాత భయభక్తులు గలవారి. అయితే మనకి కాపాడబడాలంటే ఏముండాలండి? ఈ 5 గుణాలు ఉన్నాయా లేవో చూసుకోవాలి. చాలామంది నేను విశ్వాసమేనండి, విశ్వాసమే ఉండదు, అవిశ్వాసం ఉంటుంది. కానీ ఎట్టుండాలి? గొప్ప విశ్వాసం.
శతాధిపతిని చూసేమన్నాడు యేసు ప్రభువారు? ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. ఐ హావ్ నాట్ సీన్ దిస్ మచ్ ఫెయిత్ ఇన్ ఇజ్రాయెల్. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని కాపుదల ఎంతమందికి కావాలండి మీకు? డూ యూ వాంట్ గాడ్స్ ప్రొటెక్షన్? లేదండి, మాకు ఆల్సేషన్ కుక్క ఉందండి, అది కాపాడుతుంది. కానీ కొంతమంది అంటారు, కొంతమంది డోంట్ దేర్ బివేర్ ఆఫ్ డాగ్స్, కుక్కే నా కాపరి అంటారు వాళ్ళు. ప్రియమైన బిడ్డారా, యెహోవా పట్టణమును కాపాడుని ఎడల we all need protection. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును కదా. మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు we need protection. ఏమవుతుందో తెలియదండి, ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ we all need God's protection. మనందరికీ దేవుని కాపుదల కావాలి. ఆయన కాపుదల లేకపోతే మన జీవితాలు ముందుకు సాగలేం. దయచేసి కళ్ళు మూసుకుందాం ప్రియమైన బిడ్డారా. మన జీవితాలు సరి చేసుకుందాం ప్రియమైన బిడ్డారా. ఆయన ఆశించినట్లు ఆయన కాపాడాలంటే ఏ గుణాలు ఉండాలో మనం ఈ దినాన వాక్యం ద్వారా విన్నాం. ఈ దినాన మన జీవితంలో లార్డ్ గివ్ మీ యువర్ ప్రొటెక్షన్. అనేక సార్లు ప్రభా, నీ కాపుదల లేకుండానే నా సొంత జ్ఞానముతో, నా సొంత ఆలోచనతో, నా సొంత తలంపులతో నేను ముందుకు సాగాను ప్రభా. ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు ప్రభా. ఇది నాన్న మరొకసారి నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. నీ మాటల్లో శక్తి ఉన్నది ప్రభా, నీ మాటల్లో బలం ఉంది ప్రభా, నీ మాటల్లో ధైర్యం ఉంది ప్రభా. స్తోత్రం ప్రభా. ఇది నాన్న నీ మాటలతో నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభా. నీ కాపుదల నాకు కావాలి ప్రభా. నీ దీవెన నాకు కావాలి ప్రభా. నీవు లేకుండా ఈ లోకంలో నేను ముందుకు సాగలేను ప్రభా. ఎవరికి వారం మీ హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. సబ్మిట్ యువర్ లైఫ్స్ టు గాడ్ వన్స్ అగైన్. మరొకసారి మీ జీవితంలో ఎక్కడైతే కోల్పోయారో, ఎక్కడైతే దేవుని పట్ల అవిశ్వాసిగా ఉన్నారో, ఎక్కడైతే దేవుని పట్ల ప్రేమ లేని తత్వంగా నీవు జీవించారో, దేవునికి భక్తి లేని తత్వంగా నువ్వు జీవించావు, ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, కొన్నిసార్లు ప్రభా నేను అవిధేయంగా ఉన్నాను, కొన్నిసార్లు భక్తిహీనుడిగా ఉన్నాను, కొన్నిసార్లు ప్రేమ లేని వాడుగా ఉన్నాను, కొన్నిసార్లు అవిశ్వాసుల వల్ల జీవించాను. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. భయభక్తులు లేని జీవితాన్ని కలిగి నేను జీవించాను, నన్ను క్షమించు ప్రభా. ఇది నా నన్ను వాక్యంతో మాట్లాడుతున్నా. నన్ను సరిచేయి ప్రభా, నన్ను సరిచేయి ప్రభా. నన్ను బలపరచు ప్రభా. నాలో ఫలింపని ప్రతి తీగని తీసివేయి ప్రభా. ఫలించే మరీ అభివృద్ధి పొందే ఫలించే బిడ్డగా నేను జీవించే కృపణ దయచేయి ప్రభా. ఎవరికి వారు మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.